ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 24వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్. యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉంటూ ఉంది. మరి దేవుని యొక్క కృప మనకెంతో తోడు, నీడ, ఆదరణ, క్షేమాన్ని ఇస్తుంది. అందుకే భక్తుడు రాస్తాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటాడు కీర్తనకారుడు. కృప ద్వారా మనకు క్షేమం, కృప ద్వారా మనకు తోడు, కృప ద్వారా మనకు దీవెన. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని బిడ్డలంగా ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. యేసుక్రీస్తు కృపను మా ప్రభు మాకు మీరు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మాకెంతో మేలు, దీవెన, ఆశీర్వాదం తండ్రి. ఆ విధంగానైనా బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, చేతి పనుల్లో, అలాగే నాయన మా తండ్రి బిడ్డలు ప్రమోషన్లో, ఎగ్జామ్స్లలో, నాయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాసు, ఓ నాయన 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్, KG to PG వరకు అన్ని రకాలైన ఎగ్జామ్స్లలో నీ బిడ్డలకు మీరు తోడైండి దీవించి ఆశీర్వదించమని, మీ కృపను తోడుగా ఉంచి సహాయం చేయమని, సంఘాల్లో, సేవలో, పరిచర్యలో బిడ్డలు, ఆయా మొత్తం హాస్పిటల్లో, ఐసోలేషన్లో, ఎమర్జెన్సీ వార్డులలో అన్ని రకాల ప్రజలకి మీ కృపను తోడు ఉంచి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకు తోడైన గాక. ఆమెన్.